హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసి మిరప పంటలో ప్రధానంగా మనకు ఈ ఎర్రనల్లి సమస్య అనేది అధికంగా ఉండడం జరుగుతుందండి. సో ఈ ఎర్రనల్లితో పాటు మనకు పూతలో తామర పురుగు అనేది రావడం జరుగుతుంది. ఈ తామర పురుగుతో పాటు మనకు ఈ తెల్లదోమ ఆశించి మనకు పైముడత అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ వెదర్ ఎఫెక్ట్ వలన మనకు వచ్చిన ప్రతి పూత అనేది మనకు కాయగా మారకుండా ఫ్లవర్ డ్రాప్ అనేది కావడం జరుగుతుంది. అలాగే మనకు చాలా వరకు ఫీల్డ్‌లలో అయితే గ్రోతింగ్ అనేది అసలకే ఆగిపోయిందండి. సో ఈ గ్రోత్ అనేది మనం ఏ విధంగా తెచ్చుకోవాలి? అలాగే దాంతో పాటు ఈ మనకు వస్తున్నటువంటి కొసలనేది మాడిపోవడం జరుగుతుంది. సో దాని నుంచి మనకు మంచి క్రాప్ సెట్టింగ్ దిశగా మన మిరప పంటలను మనము ఏ విధంగా కాపాడుకోవాలో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మన ఈ వీడియోని మీరు చివరి వరకు కనుక చూసినట్లయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలరండి. అయితే ప్రధానంగా మిరప పంట అనేది మనము ఇప్పుడు ఈ డిసెంబర్‌లో కనీసము మొదటి కోత వచ్చే సమయానికి మన మిరప పంటలో మొదటి కోతకు మనం కనీసము ఒక 12-15 క్వింటాల కాప్ అనేది కంపల్సరీగా సెట్ జేసుకోవాలండి. సో ఆ విధంగా సెట్ జేసుకోవాలంటే మనము ప్రతి ఒక్క రైతు సోదరులకి తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ విట్రో ఆర్గానిక్స్ వారిది వసుధ అనే ఈ మన ఆర్గానిక్ ప్రొడక్ట్‌ని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరులు మిరప పంటలో స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి వెదర్ వల్ల ఏమైతుందంటే మనకు వచ్చేటువంటి ప్రతి పూత ఏమైతుందంటే ఈ వెదర్ ఎఫెక్ట్ వలన, అలాగే మనకు ఈ పూతలో వస్తున్నటువంటి నల్ల తామర పురుగులు ఆ పూతలో ఉన్నటువంటి పిప్పిని మొత్తం లాగేసి మనకు రసం మొత్తాన్ని లాగేసి అది మనకు కాయగా మారకుండా, పిందెగా మారకుండా ఆ పూత అనేది మనకు రాలిపోవడం జరుగుతుందండి. అంటే ఫ్లవర్ డ్రాప్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ వసుధను కనుక మనము ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తోటని ఇది మెత్తదనం తీసుకొచ్చి మంచి గ్రోత్ అనేది తీసుకురావడం జరుగుతుందండి. ఈ గ్రోత్ రావడంతో పాటు, గ్రోతింగ్‌తో పాటు మనకు ముఖ్యంగా కనీసం ఒకే ఒక స్ప్రేలో మనకు 10-12 క్వింటాల పూత రావడానికి, అలాగే వచ్చిన ప్రతి పూత అనేది పిందెగా మారడానికి, అలాగే ఈ పిందెలనేది మనకు వాటి యొక్క సైజ్ అనేది, అంటే కాయ సైజ్ అనేది పెంచడానికి ఈ వసుధ అనే ప్రొడక్ట్ మనకు 100%గా పనిచేయడం జరుగుతుందండి. గత సంవత్సరం నుంచి మనము ఈ వసుధ అనే ప్రొడక్ట్‌ని తెలపడం జరుగుతుంది. సో మనకు ఇప్పటివరకు ఈ వసుధ గురించి ఒక్క నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ గూడా రాలేదండి. అంటే దీని యొక్క పవర్‌ని మీరైతే అర్థం జేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు సోదరులండి ఒకటే అండి, మీకు కనుక మొదటి కోతలో కనీసం 15 క్వింటాల కాపు దిగాలంటే మీరు ఖచ్చితంగా మీ మిరప పంటకు ఒక్కసారైనా ఈ వసుధ అనే ఆర్గానిక్ ప్రొడక్ట్‌ని మీరు కంపల్సరీగా స్ప్రే జేసుకోవాలండి. సో ఇది స్ప్రే జేసుకోవడం వలన మనకు గ్రోతింగ్ రావడం జరుగుతుంది. అలాగే ఈ గ్రోతింగ్‌తో పాటు మనకు కనీసం ఒక 10-12 క్వింటాల పూత అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకు తోట అనేది క్వాలిటీగా రావాలి. అలాగే ఈ చలి ఎఫెక్ట్, అంటే ఇప్పుడు ఈ వెదర్ వలన మనకు డిసెంబర్‌లో అధిక చలులు ఉండడం వలన మనకు ఈ గ్రోత్ అనేది ఆగిపోతుందండి. సో ఈ వసుధ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను అందించి, అలాగే ఈ మొక్కకు మనకు భూమిలో నుంచి ఆర్గానిక్ కార్బన్ గానీ, పీహెచ్ లెవెల్ గానీ, అలాగే మనకు అన్ని రకాల నత్రజని, పొటాష్, భాస్వరం అన్ని రకాలుగా మొక్క స్వీకరించడానికి ఈ వసుధ అనే ప్రొడక్టు చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వసుధ వచ్చేసి మనము ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాలండి. సో ఈ వసుధ అనే ప్రొడక్ట్ కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్‌కి మీరైతే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి. సో మనకు ఈ వసుధ అనేది స్ప్రే చేయడం వలన గ్రోత్ రావడం జరుగుతుంది. అలాగే ఆ గ్రోతింగ్‌తో పాటు మంచి క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకొని వచ్చిన ప్రతి పూతను, పిందెను మనము కాయగా మారడానికి ఈ వసుధ అనేది పనిచేయడం జరుగుతుంది. అలాగే దీనిలోకి కాంబినేషన్‌గా ఏం స్ప్రే చేయాలి అంటే, ఈ వసుధలో కాంబినేషన్‌గా మనమైతే ఈ అట్లాంటిస్ క్రాప్ సైన్స్ వారిది కింబా అనే ప్రొడక్టు మనమైతే తీసుకురావడం జరుగుతుందండి. సో ఈ కింబా అనేది వచ్చేసి ఒక ఎకరానికి 250 ఎంఎల్ చొప్పున, అంటే 250 ఎంఎల్ చొప్పున అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ కింబా అనేది మనకు ముఖ్యంగా దేనికి పనిచేస్తుందంటే, ఈ కింబా అనేది మనకు ఈ మిరపలో వస్తున్నటువంటి ఎర్రనల్లి సమస్యను మనకు శాశ్వతంగా నివారించాలంటే మన మిరప పంటలో ఈ కింబాను మనము కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలండి. సో మీరైతే గమనించవచ్చు, మనకు లేబుల్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే లోపల బాటిల్ కనుక చూసుకున్నట్లయితే మనకు కింబా వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో మనకు ఈ కింబా అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది.
సో ఇది ముఖ్యంగా మనకు మిరపలో వస్తున్నటువంటి ఎర్ర నల్లి పైన చాలా సమర్థవంతంగా పనిచేసి మనకు వస్తున్నటువంటి గ్రోత్‌ని మాడిపోకుండా అంటే ఈ కొసల అనేది మాడిపోకుండా ఉండాలంటే మనము మిరప పంటలో ఖచ్చితంగా ఈ కింబాను మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కింబా అనేది ఇంకా దేనికి దేనికి పనిచేస్తుందంటే ముఖ్యంగా ఎర్ర నల్లికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేయడం జరుగుతుంది. అలాగే దాంతో పాటు మనకు ఈ పూతలో వస్తున్నటువంటి తామర పురుగులను నివారించడానికి గూడా ఈ కింబా అనేది పనిచేయడం జరుగుతుందండి. అలాగే తెల్లదోమ పైన గూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల రసం పీల్చే పురుగుల పైన గూడా మనకు ఈ కింబా అనేది చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేయడం జరుగుతుందండి. సో ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తోటను మెతకదనం తీసుకొచ్చి మనకు గ్రోతింగ్ రావడానికి ఈ కింబా అనేది పనిచేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎర్ర నల్లి పైన చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ పూతలో వస్తున్నటువంటి మన నల్ల తామర పురుగులను కంట్రోల్ చేయాలి. అలాగే దాంతో పాటు తెల్లదోమను కంట్రోల్ చేయాలి. అలాగే పచ్చదోమను కంట్రోల్ చేసి మనకొస్తున్నటువంటి ఈ పై ముడత, అలాగే కింది ముడత 2 రకాల ముడతలను ఈ కింబా అనేది మనకు చాలా ఎక్సలెంట్‌గా మనకు పనిచేయడం జరుగుతుందండి. అలాగే మనం ఇప్పుడు తెలిపిన విధంగా ఇది మనము ఈ కింబాను ఒక ఎకరానికి 250 ఎంఎల్ అంటే పావు లీటర్ చొప్పునైతే స్ప్రే చేసుకోవాలండి. సో మనం తెలిపిన విధంగా ఈ రెండిటిని కాంబినేషన్‌లో గనుక స్ప్రే చేసుకున్నట్లయితే మన మిరప పంటలో ఎటువంటి ఎర్రనల్లి గానీ, తామర పురుగు గానీ, తెల్లదోమ గానీ, 2 రకాల ముడతలు గానీ, అలాగే మంచి క్రాప్ సెట్టింగ్ అనేది మనం సెట్ చేసుకొని మొదటి కోతలో మనము కనీసం ఒక 15 క్వింటాల మనము కాపు దింపుకోవాలంటే ఈ కింబా అలాగే వసుధ ఈ 2 అనేది మనము కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు వీటిని మనం స్ప్రే చేసిన తర్వాత వీటి యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉన్నదో కూడా మీకైతే మన ఛానల్‌లో వీడియో అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 ప్రొడక్ట్స్ కావాల్సిన రైతు సోదరులు ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్‌కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు. అలాగే మన ఈ ఇన్ఫర్మేషన్ గనుక నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు మన ఈ వీడియోని షేర్ చేయగలరు.